ఏపీలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై నేతలు చర్చించారు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారంలోపు అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున వాటిపై దృష్టి పెట్టాలని, ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేయాలని చర్చించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో టీడీపీ నేతలు ఓట్ల సవరణ ప్రక్రియలో మరింత చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు. ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా 3 పార్టీలు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలపైన కూటమి నేతలు చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని, మరికొందరు ఎమ్మెల్యేల వైఖరి సరిగా లేదనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వ్యవహార శైలిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కూటమి పాలనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సమన్వయ కమిటీ తీసుకెళ్లనుంది. ఆ తర్వాత కీలక నిర్ణయాలు ఉండనున్నాయి. ఇక నుంచి తరచుగా కూటమి సమన్వయ కమిటీ నేతలు సమావేశం కానున్నారు. ఇక ఏపీలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్ ప్రక్రియతో పాటు పలు అంశాలపై నేతలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ప్రియా, 3 పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కూటమిలో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా కీలక అంశాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. మొదట జిల్లా లేదా పార్లమెంట్ వారీగా కొన్ని కమిటీలు ఉండాలి, తర్వాత కింది స్థాయిలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చర్చ జరిగింది. అంటే జిల్లా పార్లమెంట్ స్థాయి కమిటీల్లో ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు, ఎంపీ సభ్యులుగా ఉంటారు, పార్టీ అధ్యక్షులు ఉన్న వాళ్ళు కూడా సభ్యులుగా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ వారీగా, జిల్లాల వారీగా కమిటీలు కనుక ఏర్పాటు చేస్తే దాని ప్రభావం కింది స్థాయిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ధీటుగా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇదొక కార్యాచరణ సిద్ధం చేసే దిశగా ఈ కమిటీలు ఉంటాయనే యాంగిల్లో ప్రధానంగా చర్చ జరిగింది. ఒక వారం రోజుల లోపే, అంటే రేపు సోమవారం, మంగళవారం లోపే ఈ జిల్లా పార్లమెంటు కమిటీలు, అదేవిధంగా కింది స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట జిల్లా పార్లమెంట్ కమిటీల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 3 పార్టీలు కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముందు మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చారు. అర్బన్ ఏరియాలో 3 పార్టీల పరిస్థితి, అదేవిధంగా కూటమి పరిపాలన అర్బన్ ప్రాంతాలలో ఏ రకంగా ఉంది, అర్బన్ ఓటర్లు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, దీని మీద ఒక అంచనాకు రావాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే మొదట మున్సిపల్ ఎన్నికలు జరిగితే కనుక చాలా వరకు అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి సమన్వయ కమిటీలో చర్చించారు. తర్వాత పంచాయతీ కావచ్చు, ఇతర లోకల్ బాడీ ఎన్నికలు ఉంటే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద రిపీటెడ్ గా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, కొన్ని రకాలైన మాఫియాల్లో వారు ఇరుక్కున్నారనే చర్చ కూడా జరుగుతుంది. సీఎం చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలను హెచ్చరించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఎమ్మెల్యేల్లో మార్పు రాకపోతే కనుక దాని ప్రభావం కూటమి మీద తప్పనిసరిగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉండొచ్చు, లేకపోతే వచ్చే ఎన్నికల మీద ఉండొచ్చు. రిపీటెడ్ గా ఎమ్మెల్యేల మీద చాలా ప్రాంతాల్లో బ్యాడ్ నేమ్ కొనసాగితే కనుక ఆయా పార్టీల మీద, అది బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు కొంత సెటరేట్ చేసే పనిలో 3 పార్టీలు కూటమిగా కలిసి నిర్ణయం తీసుకోవాలి అని చర్చించడం జరిగింది. దీంతో పాటు సమన్వయ కమిటీ సమావేశాలు కింది స్థాయిలో, అంటే ఏ యాంగిల్లో ఆలోచిస్తే కనుక ఆ సమావేశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించి ఆ 15 రోజుల్లోని కార్యాచరణ,
పాలన ఏ రకంగా ఉంది, పార్టీల వ్యవహార శైలి ఏ రకంగా ఉంది చర్చించడం. దీని ఫీడ్బ్యాక్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఒక 15-20 రోజులకు ఒకసారి కూడా ఇప్పటి నుంచి సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల మీద, అంటే అక్టోబర్లో జరిగినా నవంబర్లో జరిగినా ఎప్పుడు జరిగినా దాని మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి మున్సిపల్ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం, జిల్లా పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకోవడం, దీని మీదే కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఎజెండా ప్రధానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.